అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వేం కోరుతున్నావు అది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. లార్డ్ జీసస్, పరిశుద్ధుడా మీకే స్తోత్రములు నాయనా. అమ్మా నీవు కోరినట్టే నీకు అవును గాక అన్న, నువ్వు సెలవిచ్చినట్లుగానే ఇదిగో నాతో నేను మాట సెలవిచ్చినట్లుగానే మేము అడుగుతున్నాం ప్రభువా. అలనాడు తన కుమార్తె స్వస్థత పొందాలని ఒక తల్లి వచ్చి వేడుకొనగా, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని సెలవివ్వగానే అదే క్షణంలో ఆమె కుమార్తె స్వస్థత పొంది ఉన్నది. ఈరోజు నీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఈ క్షణంలోనే అవి వారికి కలుగునుగాక. మీరు కోరుకున్న వాటిని యేసు నామములో ఈ క్షణంలోనే మీరు పొందుదురుగాక. హల్లెలూయా. గొప్ప కార్యములు, గొప్ప విజయాలు, మహోన్నతమైన కార్యాలు యేసునాథుడు నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు. ఆయన ప్రేమ నీ పట్ల పొంగి పొర్లుతూ ఉన్నది. దైవజనమా, ప్రేమ గల దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. దయగల దేవుడు నిన్ను కటాక్షిస్తున్నాడు. ఆశీర్వదించే దేవుడు నిన్ను దీవిస్తూ ఉన్నాడు ఈ సమయమే. అయ్యా, నీ దూతల దర్శన భాగ్యం నీ ప్రజలకు ఇస్తున్నావు నాయన. నీ దూతలు జవాబులతో నీ ప్రజలు ముందు నడుస్తున్నారయ్యా. కార్యాలు నువ్వు ప్రారంభించావు, దాన్ని ఆపగలిగిన వారు ఎవ్వరూ లేరు నాయన. నీవే కార్యమును సిద్ధింపజేసేవాడవుగా ఉన్నావు. నీవే కార్యములు నెరవేర్చేవాడవుగా ఉన్నావు. నీవే నీ ప్రజల యొక్క ఫైళ్ళన్నీ కదిలించేవాడుగా ఉన్నావు నాయన. ప్రతి ఫైలు యేసు నామములో కదులును గాక. ప్రతి ఆగిపోయిన కార్యము తిరిగి ప్రారంభమవును గాక. ప్రతి రోగగ్రస్తమైన స్థితి మార్చబడును గాక. పాడైపోయిన స్థితి మార్చబడును గాక. నిష్ప్రయోజనమైన స్థితి మార్చబడును గాక. నివాసయోగ్యమైన గృహములు మీరు కలిగి దీవించబడుదురు గాక. మీకే శక్తినిచ్చి దేవుడు మీ ద్వారానే మేలైన వాటిని, కట్టలేని వాటిని ఆయన కృపించి మీ ద్వారానే కట్టించును గాక. నేను సమర్థుడునా, నేను శక్తిమంతుడునా, నేను చేయగలనా అనుకుంటున్నావు దేవుని బిడ్డ. ప్రభు అయిన దేవుడే నీ బలహీనమైన చేతుల్ని, కాళ్ళని బలపరిచి నీ ద్వారానే అనేకమైన వాటిని కట్టించబోతూ ఉన్నాడు. అనేకమైన వాటిని నీ ద్వారానే జరిగించబోతూ ఉన్నాడు. అనేకమైన కార్యములను పూనుకొని నెరవేర్చబోతూ ఉన్నావు యేసు నామములో.